నా పేరు సావిత్రి అండి. భీమవరం దగ్గర ఆకివీడి నాది. నేను తహసీల్దార్గా పనిచేశాను. రిటైర్ అయ్యానండి. యాక్చువల్గా 1 year బ్యాక్ నాకు ఎడమ మోకాలు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి దానికి వాటర్ ఫామ్ అయింది. అప్పుడు శివప్రసాద్ గారి హాస్పిటల్కి రిఫరెన్స్ కూడా మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు. అతను సెర్చ్ చేసి రేటింగ్ అది బాగుంది, ఇక్కడైతే బాగుంటుందని చెప్పి నన్ను తీసుకొచ్చాడండి. అప్పుడు పిఆర్పి ఇంజెక్షన్, ప్రోటీన్ ప్లాస్మా ఇంజెక్షన్ చేశాక చేసిన వితిన్ సెకండ్స్లోనే నాకు అంత మోకాలు అంత వాచిపోయినా కానీ నేను వెంటనే లేచి నడవటం, అంటే ఇమీడియట్ రిజల్ట్ అనేది జనరల్గా ట్రీట్మెంట్లో ఉండదు. ఇది మరి ఏ రిజల్ట్ అయినా కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది అని అనుకుంటున్నాను. సో చాలా అంటే చాలా బాగా పనిచేసిందండి. మా అమ్మాయికి కూడా ఏసులో ఉంటుంది. ఆమెకి స్పైనల్ డెలివరీ అయినప్పుడు కొంచెం వీక్ అయితే దానికి కూడా ఇంజెక్షన్ చేశారు. తనకు కూడా బాగా రిజల్ట్ వచ్చింది. మా అబ్బాయికి కూడా క్రికెట్ ఆడుతుండగా స్పైనల్ కార్డ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. తను కూడా సేమ్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. అంటే ముగ్గురు వచ్చాము ఒకసారి. ఇంకా ఈ హాస్పిటల్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. తర్వాత మళ్ళీ రీసెంట్గా నాకు ఈ భుజం షోల్డర్ చుట్టూ కూడా పెయిన్ వచ్చి ఒక 2-3 యాంగిల్స్లో నాకు చెయ్యి అసలు వర్కౌట్ అవ్వట్లేదండి. ఇంకా అక్కడ మామూలుగా చూపించుకుంటే సమ్ ఏదో ప్రాబ్లం ఉంది భుజం చుట్టూ అని అన్నారు. మా అబ్బాయి ఇంకా అక్కడంతా వదిలే ఇది వరకు చేయించుకున్నాం కదా, ఇంకా అక్కడికి వెళ్తే బెటర్, వెళ్తే ఆయన పిఆర్పి చేస్తారు అని అంటే ఇంకా వెంటనే ఇక్కడికి వచ్చానండి. 2 months నుంచి నాకు ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసిన వెంటనే నాకంటే లాస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. నేను ఇంజెక్షన్ చేయగానే మళ్ళీ వెనక్కి తిప్పి ఎలా ఉంది అంటే చాలా ముందులాగా బిఫోర్ లాగా అయిపోతే నేను కూడా షాక్ అయ్యానండి. ఏదో మంత్రం వేసినట్టు వేశారు, అంత బాగా రిలీఫ్ వచ్చింది అనిపించింది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. జాయింట్లకు సంబంధించిన కానీ స్పైనల్కి సంబంధించిన కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఎటువంటి అనుమానం లేకుండా ఈ హాస్పిటల్కి రావచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. చాలా థ్యాంక్స్ అండి మీకు. మా అత్తగారు కోడలు అనమాట, మా అక్క కోడలు. ఈమె ఇంకా హైదరాబాద్ మామూలుగా ఎప్పుడు వచ్చాను వేళంటికి బీహెచ్ఎల్లో వస్తాను. నేను ఉండేది 1 day ముందు కూడా చాలా ప్రాబ్లమ్ గా పెట్టలేకపోయారు. ఇప్పుడు బాగానే ఉందండి. అసలు ఇంతకు ముందు అసలు ఈ మూమెంట్ అనేది లేదు. జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం వరకు కూడా లేదు. స్కాన్ చేశారు, ఇంజెక్షన్ చేశాక చాలా బాగా సెట్ అయిందండి. ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందని అనుకుంటున్నాను. భయం అయితే పోయింది భుజం మీద. అంటే భయం కాకపోయినా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో కొద్ది రోజులు బాగానే ఉందని, అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి నేను చెప్పబోతున్నానండి. ఇది ఇలా వచ్చాక నేను ఇప్పుడు ఇంకో 5-6 నెలలు నేను దీంతో మామూలుగానే ఉండగలను, బాగానే ఉంటుంది నాకు. రెగ్యులర్ యాక్టివిటీస్కి ఏమి ఇబ్బంది లేదండి. కానీ 5-6 నెలల తర్వాత ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యాక అప్పుడు ఇంకా లైఫ్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా. అప్పుడైనా అంత ఖర్చు పెట్టుకుని అంతా చేయాలి, ఇంతగానో ఎక్కువ బాధపడాలి. అదే ముందే చేసుకుంటే కొంచెం బాడీ రిపేర్ కరెక్ట్గా అవుతుంది అనేది నా పర్సనల్. ఎర్లీ స్టేజ్ ఏదైనానండి, ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లో మనం కొంచెం కాషస్గా ఉంటే రికవరీ అవ్వచ్చు బాగానే. లేట్ చేయడం అనేది దేనికైనా అది ప్రమాదకరమైనదని నేను అనుకుంటాను. అందుకని నేను కొంచెం ఫాస్ట్గానే వెళ్తానండి. ఏదైనా కానీ తొందరగా నోటీస్ చేస్తాను, తొందరగా ఫాస్ట్గా కూడా వెళ్తానండి. ఏమాత్రం సందేహించకుండా ఎక్కడ మంచిగా ఉంటే అక్కడికి వెళ్తానండి. స్పైన్ అండ్ నీకి వితౌట్ ఎనీ సెకండ్ ఒపీనియన్ లేకుండా మీ దగ్గరికి హ్యాపీగా వచ్చేయచ్చు. ఎవరైనా ట్రీట్మెంట్కి హ్యాపీగా రావచ్చు. హైదరాబాద్లో మీరు ఉండటం మాకు హ్యాపీ అండి. అంటే ఇప్పుడు వీటికి ఇంకా ఇలాంటి స్పెషలిస్టులే చాలా మంది ఉండి ఉంటారు. కాకపోతే ఏంటంటే ప్రతిదీ మనం ఒకసారి
మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే కదండి తెలిసేది. అవును. ఎంతమంది ఉన్నా మనకేంటంటే ఒకళ్ళ మీద నమ్మకం కలిగితే భయం ఉండదండి వెళ్ళటానికి. మెయిన్ అది. అవును. భయం లేకుండా పర్వాలేదు, మన మనిషి డాక్టర్ గారు మనకి ఫ్యామిలీ లాగా మేమేంటనేది తెలిసి ఆయనకి పర్ఫెక్ట్గా ఉంటుందనే ఒక నమ్మకం, భయం లేకుండా ఉండటం అనేది అవును. ట్రీట్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అండి అది. అవును. ఇలా పాజిటివ్గా ఉంటే డాక్టర్ 80 పైసలు చేస్తే ఆ మిగతా 20 పైసలు ఆ పాజిటివ్ నేచర్ తోటి కూడా తగ్గిపోతుంది. షూర్ అండి, డెఫినెట్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్. అది పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైనా మనకి రికవరీకి ఒక 20% హెల్ప్ చేస్తాం. తగ్గుద్దే లేదో ఏదో ఏదైనా ప్రాబ్లం వస్తే సెకండ్ ఒపీనియన్ కి 1, 2, 3 హాస్పిటల్ ఖచ్చితంగా తిరుగుతామండి. ఎందుకంటే ఇట్లాంటి స్పెషల్ గా వచ్చే కేసెస్ కి ఇక్కడ ఉందని అక్కడ ఉందని అట్లా చెప్పి ఒక 10 days అక్కడ చూసి లేదు అవ్వలేదు మళ్ళీ ఇంకో 1 month ఇంకో చోట అలా కాకుండా ఒక్కసారే వచ్చి అది కంపల్సరీ క్యూర్ అయిపోయి వెళ్ళొచ్చు అండి అక్కడి నుంచి. యుఎస్ లో కూడా మా అబ్బాయి వాళ్ళ సర్కిల్లో తన ఫ్రెండ్ ద్వారానే తెలిసిందండి మీ గురించి. ఫలానా అన్ని చెప్పాక మరి ఎవరు అతను నాకు ఇప్పుడు తెలియదు పేరు. ఆ తర్వాత నెట్ లో వెతికితే అన్ని బాగానే అనిపించినాయి తనకి. ఫస్ట్ వచ్చింది మా అబ్బాయిలండి, 3 years బ్యాక్ అనుకుంటా. ఆ తర్వాత 1 year బ్యాక్ నాకు మోకాలు వస్తే మా మన పరిచయం 3 ఏళ్ల నుంచి ఉంది. మా అబ్బాయి రెఫరెన్స్ ద్వారా నేను వచ్చాను. మూడు కూడా 3 years అంతే. 3 years బ్యాక్. ఇంకా మా రిఫరెన్స్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాంటి ఏ వచ్చినా ఉంటదండి. గోయింగ్ ఫార్వర్డ్ ఈ రిలేషన్ ఎప్పుడు ఉంటుంది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవన్నీ సర్వసామాన్యంగా వస్తాయి. ఇంకా కంగారు పడిపోవలసిన అంత అవసరం లేదు. కొంచెం ముందు చూసుకుంటే వెంటనే అది పాజిటివ్ రిజల్ట్ బాగానే. అవును మేడం. ఇప్పుడు వైద్యాన్ని థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి.